పెద్దలందరికీ, ఆహుతులైన మిత్రులు, స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారములు. నిజంగా చాలా మంచి రోజు. కొన్ని కాలము అవకాశం ఇస్తుంది. అలా జరిగిందే ఈరోజు. నేను కవిని కావాలని కాలేదు సార్. నేను బీఎస్సీ ఎంపీసీ నాది వాస్తవానికి. ఇంటర్ దాకా కూడా నేను సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను. నాకు పద్యాలు కూడా తెలియదు, శ్రీశ్రీ కూడా తెలియదు సార్. కానీ డిగ్రీలో అయిపోయింది. నేను సాహిత్యంలో పడిపోయినాను, ఒక సముద్రంలో పడిపోయినాను. అది ఒక గొప్ప వరము. లెక్కలను విడిచిపెట్టాను, లిటరేచర్కి వెళ్ళిపోయాను. ఇక్కడ అంటే ఇది ఒక యాక్సిడెంట్ సాహిత్యంలో పడడం. అంటే నాలాంటి బిఎస్సీ ఎంపీసీ అతను ఇలా రాయడం. నేను ఎందుకు తెలుగు చేయలేదంటే నాకు తెలుగు చేయడానికి లేదు సార్, తెలుగు సబ్జెక్ట్ లేదు నాకు డిగ్రీలో ఇంటర్. అందుకు నేను చేయలేదు. హిందీ ఉంది చేశాను, ఇంగ్లీష్ ఉంది చేశాను. ఇవాళ పాపం ఉస్మానియా వాళ్ళు డిగ్రీ వాళ్ళకు సైన్స్ చేయమని అవకాశం ఇస్తే నేను చేశాను. ఎన్నో వెతికాను, తిరుపతి వెతికాను, ఎక్కడో దేవప్రయాగలో ఉన్న సైన్స్ యూనివర్సిటీ వెతికాను, లేదు. బట్ ఇవాళ చదువుకొని మొదటి పేజీ చదువుకుంటే సంబరపడ్డాను సార్. మహాకవులు ఎందుకు సంస్కృతం చదువుకుంటారు అని. అలా చదువుకున్నాను. ఏదో మా అమ్మ నాన్నల పుణ్యం, గొప్ప పెద్దవాళ్ళ సాహచర్యం. అలా నేను రాస్తూ పోతూ ఉంటే నా కోసమే రాశాను సార్ ఫస్ట్. కానీ రాయడం ఒక సామాజిక బాధ్యత అని తెలిసిపోయింది. నేను రాస్తున్న క్రమంలో మా నేటి నిజం పత్రిక, ఇవాళ నేను లక్ష్మీనారాయణ అనేవాడు ఈ ప్రపంచానికి, సాహితీ ప్రపంచానికి బాగా తెలిసిందంటే నేటి నిజం పత్రికనే. నాకు తెలుసు, అది నేను గర్వంగా చెప్తా సార్. అందుకే ఎన్ని 700 లైన్లను వేస్తారా పుస్తకం, బతుకమ్మ పుస్తకాన్ని. హైదరాబాద్ మహానగరంపై నేను 1900 లైన్లు రాశాను సార్. తెలంగాణ హైదరాబాద్ మొత్తం వేశాను. అది చదువుకొని ఒక్కోసారిగా బి నరసింహారావు సినీ దర్శకుడు 11 గంటల రాత్రి ఆదాబ్ హైదరాబాద్ లక్ష్మీనారాయణకు ఫోన్ చేశారు. నిజంగా చెప్తుంది. అంటే ఒక తెలంగాణ ఉద్యమం ఊరికే రాదు. 14 ఏళ్ళ మహాభారత యుద్ధమైన, రామాయణ ఉద్యమైన 14 ఏళ్ళు మళ్ళీ మూడోసారి కొట్లాడితే వచ్చింది తెలంగాణ. మన సార్ గారు మొదటి ఉద్యమంలో జైలు చదివాను సార్. మీ పిహెచ్డి గ్రంథం, మీ మీద సుందరయ్య గారి పుస్తకాలు, మీ అన్నీ నాకు మనసు నిండా ఉన్నారు సార్. నిజంగా చెప్తున్నాను. అలా రాస్తున్నప్పుడు మా దేవదాసు తెలంగాణ మీద వ్యాసాలు రాయి, పద్యాలు రాయి, 3 లైన్లలో చెప్పాలని నేను హైకూలు రాశాను సార్. అప్పుడు హైకూలు అన్ని పేజీ నిండా వేశారు, 100 హైకూలు. 4 లైన్లో చెప్పాలని నానీలు రాశాను, పేజీ నిండా వేశారు వారు. ఈనాడు పేపర్ అంత సైజు వాళ్ళ పేజ్ పత్రిక. నానోలు రాశాను, వేశారు. రెక్కలు రాశాను, వేశారు. భద్రాద్రి వ్యాసం అయితే చాలా, లక్ష్మీనారాయణ ఎన్నో వేశారు వాళ్ళు. ప్రతి కవిది అలిశెట్టి కానీ ఇందులో ఉన్న సగము కంటే ఎక్కువ వ్యాసాలు వారి పత్రికలోనే వచ్చినాయి. ఇవన్నీ చూస్తే అయ్యా నేను ఇలా కవిగా నిలబడ్డాను. నన్ను 10 మంది, అంటే అన్ని పత్రికలు అందరూ చదువురు కానీ నేటి నిజం అందరూ చదువుతారు సార్. అది గొప్పతనం పత్రిక. కొన్ని పత్రికలు వెయ్యరు సార్. ఇప్పటికీ నా నిర్ణయం వేసుకోలేదని నా 40 ఏళ్ళ జీవితంలో వేసుకొని పత్రికలు ఉన్నాయని చెప్తాను. ఆయన నాకు అవసరం లేదు. ఆయన కవి రవి లాంటి వాడు, పై రవి లాంటి వాడు. పైరవి కారు కాదు వాడు, పై రవి కవి. పై రవి లాంటి కారు కాదని అనుకున్నామని. మరి మా దేవదాస్ గారికి, అయ్యా నన్ను ఈ సాహిత్య ప్రతి ఇంతగా చూపెట్టావే, నేను నీకు ఒక పుస్తకం అంకితం ఇచ్చానని ఇప్పుడు కాదు సార్, 10 ఏళ్ళ కింద చెప్పాను. తెలంగాణ రాకముందు చెప్పాను, కానీ తెలంగాణ వచ్చిన వల్ల చేస్తా సార్ అని చెప్పాను. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా ఇవ్వాలి రోజు వచ్చింది. ఈ పుస్తకం రాసి కూడా 18 నెలలు అవుతుందబ్బా. కానీ వారు ఒకసారి ఏదో ఊరు వెళ్ళారు, నేను వెళ్ళాను. ఈ మధ్యలో చార్ధామ్ కూడా వెళ్ళొచ్చాను సార్. పుస్తకం కూడా వస్తుంది సార్, చార్ధామ్ పుస్తకం కూడా వస్తుంది. నేను అంటే ఆ భగవంతుడి కేదారేశ్వరుడి యొక్క గొప్పతనం అని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏదో అంటే వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళండి. వీళ్ళు నా గొప్పతనం ఏం లేదండి, వీళ్ళ గొప్పతనం. గురుజాడ అయినా వారి ఇంటికి వెళ్ళాను.
కందుకూరి అయినా చూశాను. లక్ష్మణ గారు, ఎవరి గొప్పతనమైన వారి గొప్పతనాన్ని వెలికి తీయాలనేటువంటి గొప్ప మనసున్న వాడి యొక్క తత్వం వల్ల, వాడి యొక్క విచారణ వల్ల, వాడి యొక్క పరిశీలన వల్ల, వారి పరిశోధన వల్ల, వారి సమీక్ష వల్ల, వారి విశ్లేషణ వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఇంతకుముందు ఏనుగు నరసింహారెడ్డి ఒక విషయం చెప్తా ఉన్నట్టయితే పులకరించిపోతున్నాం. మీరు గొప్ప పని చేశారు, మీరు మాకు గొప్పవారే. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మా రమణాచారి సార్ చేతుల మీదనే చేయాలని అనుకున్నాను. ఎన్నడూ పంపాను సార్ మీ పుస్తకాన్ని. నిజంగా అప్పుడు మీతోనే చేయిస్తున్న కాలం అవకాశం నాకు అలా ఈ రూపంగా ఇచ్చింది. సంతోషం. మా దేవదాస గారికి సన్మానం చేయాలని వాయిదాలు ఆడుతూ పడుతూ ఇవ్వడానికి వచ్చింది. అలా కూడా నాకు సంతోషం. ఇందులో మా రాష్ట్ర విశ్వనాథది కూడా రాయాలని చాలా యాదృచ్ఛికం సార్. మా తొమ్మూరు వారు ఎలగందల వారు అరిపిరాల ఆ ఊరు వారు ఆ ఊరు ప్రస్తావించింది. అప్పుడు విశ్వనాథ అది ఆ ఊళ్ళో అది బాబాజీలు ఉంటారు, ఇక్కడ ఊపుకుంటూ వచ్చేవాళ్ళు. అవన్నీ చూసిన వల్ల విశ్వనాథ ప్రతిష్ఠించి అప్పుడు 60 ఏళ్ల కింద ఉన్న పుస్తకాన్ని కరీంనగర్లో బాబురావు గారి ఇంట్లో నాగేంద్ర శర్మ దగ్గర వెళ్ళి సంపాదించి శిథిలమైపోయిన పుస్తకం చదివి ఏమి రాశారండి. వారి సంగీతకారుడు నారాయణరావు సార్, కారణజన్ముడు సార్. ఆ విశ్వనాథ మా కరీంనగర్లో పనిచేయడం, నేను అక్కడ పుట్టిన వాడిని, నా కళ్ళ ముందు నా కరీంనగరాన్ని చూసుకుంటూ చాలా ప్రేమతో రాసినాను సార్. అది చదువుకుంటే నేను కాకినాడ వెళ్తే సరస్సులో మాట్లాడాను. మళ్ళీ వాళ్ళే ఇంకొకరు దాన్ని మన ఒక ఆన్లైన్ మీటింగ్లో మాట్లాడమన్నారు. ఎందరో మిత్రులు వాళ్ళ కొడుకు చదువుకొని అయ్యా సంతోషం. అలా ఎందరో పెద్దవాళ్ళు లక్ష్మీనారాయణ నీ వ్యాసాన్ని చదివిన చాలు. విశ్వనాథ గొప్ప రచయితగా, మహారచయిత. ఆ మహారచయితగా మహాపుస్తకము మా కరీంనగర్లో పుట్టింది. అంటే 2 జ్ఞానపీఠాలు కరీంనగర్ జిల్లాకు సంబంధించినవి సార్, మానేరు తీరానికి సంబంధించినవి సార్. ఎందుకు అంటే మా విశ్వనాథ కరీంనగర్లోనే వారి గౌతమరావు కానీ వారి ప్రియ శిష్యులు కానీ ఉన్నారు, అక్కడే రాసింది. అలాంటి గొప్ప ఆ కరీంనగర్లో అలా ఎన్నో నేను ఏది విడిచిపెట్టకుండా సాధ్యమైనంత వరకు రాశాను. నిజంగానే అయ్యో నాకు ఇంకా అనిపించింది, అయ్యో ఇంకా రాసేట్టు ఉన్నాయి, కానీ పుస్తకం పెరిగిపోతుంది, సమయం పెరిగిపోతుంది, మళ్ళీ రాస్తానని నా మనసులో ఉన్నాను. మరి నేను ఎంత సాహిత్యం అంటే ఎంత ప్రేమ అంటే, నా కొడుకు పేరు శరత్ సార్. నా కొడుకు పేరు శరత్ అంటే నాకు శరత్ చంద్రుడు అంటే చాలా ఇష్టం సార్. నేను మొన్న కలకత్తా జనవరిలో వాళ్ళ ఊరి పుట్టిన ఊరి దేబందాపూర్ మండలం ఊరికి వెళ్ళి కలకత్తా వెళ్ళి చూసి వచ్చాను. నిజంగా అంత ప్రేమ. నాకు లత అంటే మహా ఇష్టం సార్. నాకు బిడ్డ పుడితే లతానే పెట్టుకున్నా, నాకు మళ్ళా కొడుకే పుట్టిండు. లత మోహన వంశీకృష్ణ అని పెట్టాడు. అంటే అంత ఇష్టంగా ఒక సంస్థను కూడా పెట్టి డిసెంబర్ 20 రచోత్సవం శరత్ సాహిత్య కళాశ్రమంతి వెలుగులో ఒక 40 పుస్తకాలకు రాశాను. ఏదో భగవంతుడి దేవలన తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో నేను రాయగలను. ఈ పుస్తకాన్ని కూడా 365 రోజుల్లో ది మోడర్న్ తెలుగు లిటరరీ ఎస్సేస్ అని నేనే అనువాదం చేయబోతున్నా సార్. చేస్తాను, హిందీలో కూడా తీసుకొస్తాను. ఎందుకంటే కవి ఎవడు గుర్తిస్తారు ఈ దేశంలో నువ్వు గుర్తించుకుంటే తప్ప అనే దౌర్భాగ్య పరిస్థితులలో కవులు బిచ్చగాళ్ళు కాదు కదా. మా నరసింహారెడ్డి సార్ అన్నాడు, అలాంటి కళకు విలువలేని చోట ఉండకు అన్నారు. సార్ మీ దుబాయ్లో 9-10 సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. లేట్గా బద్దకిష్ణ లేట్గా రాశాను. లేదా వారి పుస్తకంలో వచ్చేది, వారి పుస్తకం నా పుస్తకంలోనే వేసుకున్నాను. గర్వంగా నిజంగా చెప్తున్నా, ప్రేమతోని. అంటే నేను దీన్ని ఇంగ్లీష్లో కూడా మీ దుబాయ్లను కూడా అనువదిస్తా సార్. అనువదించి నాకు ఇస్తాను. అంటే ఈయన 9 అయితే అనువదిస్తాను ఫస్ట్. మరి నేను వీటిని ఇంగ్లీష్లో కూడా తెద్దామనుకుంటున్నా. ఎస్, తనలేని ఆ భగవంతుడు ఆ సాహితీ సరస్వతి నాకు ఆ శక్తిని ఇచ్చింది. నేను ఇప్పుడు నా పుస్తకము డిసెంబర్లో ఇంగ్లీష్లో రాబోతుంది. మొదటి పుస్తకము హిందీలో కూడా రాబోతుంది. అవి అక్కడ మా మేడము షీ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్, సుష్మా త్రిపాఠి. వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. అంటే వాళ్ళు నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చారు. అదే మా గురువు గారు, మా అనుముల కృష్ణమూర్తి వారి యొక్క అల్లుడు సార్. ఆకేళ్ళ కృష్ణమూర్తి గారు జ్యోతిష్ శాస్త్ర పండితులు. సాగిరి కమలాకర శర్మ గారి దగ్గర PhD చేశారు. వారు నా కోసము, నేను హాస్టల్లో చేసిన కాబట్టి ఆ గురువు గారు నా ఇన్విటేషన్ జస్ట్ చూసి వచ్చారు సార్. వారికి నేను
నమస్కరిస్తున్నాను. ఎందుకంటే చాలా ఆత్మీయ మిత్రులు, నేను అంతకన్నా ఏమనను. వారు వస్తూ ఉంటే అయ్యా ఎవరు ఋషి లాంటి వారు వస్తున్నారు, వారు కేదారేశ్వరులే వస్తున్నారు అని నేను చెప్పాను. నేను నరసింహారెడ్డి గారి దగ్గర నేను తెలుగు నేర్చుకున్నా. అయ్యో వారు నాకు గురువు 2017లో. మిత్రులారా, చాలా సంతోషదాయకము. లక్ష్మీనారాయణ పసి పిల్లవాడి లాంటి ఏమీ తెలియదు, ఏం చెయ్యాలి సార్ అంటే ఏమో హైదరాబాదు ఎన్నడూ చేయలేదు. మా రఘుశ్రీ అదృష్టంతో దొరికిందండి. చాలా ప్రేమతో సార్ నేను బ్యానర్ ఇది చూసి చాలా సంబరపడ్డాను సార్. ఆయన బ్యానర్ చేస్తే సంతోషపడ్డాను, ఆయన వచ్చి ఇవన్నీ తయారు చేసి సంతోషపడ్డాను. అని మా రఘుశ్రీ కూడా చాలా ప్రేమతో, చాలా ఆప్యాయతతో, చాలా అభిమానంతో వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ కలిపి వాళ్ళకి సభను విజయవంతం చేసిండ్రు. మరి ముఖ్యంగా మా రమణాచారి గారు వచ్చిండ్రు, ప్రేమతో మా దేవదాసు, మా వీణా దేవదాసు వచ్చిండ్రు. మా ఏనుగు నరసింహారెడ్డి నాకు ఎంత ఆత్మీయులు అంటే ఆ ప్రేమను నేను కరీంనగర్లో మా కార్యక్రమం పనిచేసినప్పుడు ఒకటేసారి వెళ్ళినా సార్. నా భగవంతుడు కొందరిని పరిచయం చేస్తుంది సార్. మహాకవి శేషేంద్ర నాతోని శేషేంద్ర ఒక సముద్రంతో నడిచానని చెప్తున్నా సార్. నేను ఏ కవి మీద రాయలేదు సార్, ఒక శేషేంద్ర మీద బుక్ రాశాను. మీకు మిత్రులు పోస్టులో లేట్ అయినా కానీ రేపు మీకు వస్తే ఆ పుస్తకాలు. నేను తెలంగాణ మీద 12 పుస్తకాలు రాసిన ఒకే ఒక తెలంగాణ కవి లక్ష్మీనారాయణ. అయినా నాకేమి అంటే ఎప్పుడు కవి అని నేను చాలా ఫేర్గా ఒక మామూలుగా నా పని చేస్తూ నేను వెళ్ళాను. ఆ పుస్తకాన్ని కూడా 2 సంవత్సరాల్లో ఇంగ్లీష్లోకి హిందీలోకి కంప్లీట్ వర్క్షాప్ సబ్బని తెలంగాణని చేసేస్తాను. ఎందుకు అంటే చెయ్యాలి, మనకు ఊరికే రాలే, ఎందరో కొట్లాడితే వచ్చింది. మన హైదరాబాద్లో తెలంగాణ మనకెందుకు కానీ హైదరాబాద్లో బుక్కే రాశాను సార్ నిజంగా చెప్పాలంటే. మన మిత్రులు మా దేవదాసు, మా నరసింహారెడ్డి సారు, మా రమణాచారి సారు, మా దార్ల వారు, అగో మా సంఖ్యపల్లి వారంటే ఆయన వెండ్లవాడ శంకరుడు సార్, కోలా శంకరుడు సార్. మా నాగేంద్రుడు నా పక్కన ఉంటే నేను ఇట్లా ప్రపంచంలో వెళ్ళిపోతాను సార్. అలాంటి మిత్రుడు నాకు. నా గురించి చెప్పడానికి ఆయన ఒక్కరు చాలు సార్. బోస్వెల్ టు జాన్సన్ అని ఒక